ఆశీర్వదిస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ. హాయ్ సార్, అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ పేరు పేరు చొప్పున అందరికీ థ్యాంక్స్ అండి. వచ్చి ఇంతసేపు ఆలస్యమైనా కానీ మా కోసం మీరు మీ అమృతమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మీకే, కాబట్టి అందరికీ థ్యాంక్స్ అండి పేరు పేరు చొప్పున. లేట్ అయితే ఏమన్నా మీకు ఆలస్యం అయితే క్షమించండి. తర్వాత మా సినిమా విషయానికి వస్తే ప్రతి ఆర్టిస్ట్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. ప్రతి ఆర్టిస్ట్ కూడా టైమింగ్స్ కానీ ఇక కొన్ని ఫెసిలిటీస్ లేకపోయినా కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ప్రతి ఒక్కరు నా టీంలో అనే ఒక ఫలానా వ్యక్తి అని లేదు, టీం మొత్తం కూడా ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే నాకు తెలిసి ఇప్పటివరకు రాలేదు ఇలాంటి కథ. ఒక ట్విస్ట్ అయ్యేలోపే ఇంకో ట్విస్ట్ ఎదురవుతూ ఉంటుంది. మంచి ట్విస్టులతో కథ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడియన్ ఎవరిని కూడా సినిమా ఆకట్టుకుంటుంది, పక్కకు వెళ్ళిపోకుండా. కనీసం బ్రేక్ తీసుకోవాలన్నా కానీ తీసుకోలేరు, అంత అద్భుతంగా ఉంటుంది సినిమా కథ కూడా. ఇక మెయిన్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన సామెత ఒకటి ఉంది, ప్రతి మగాడి వెనక విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు కదండి. అది నిజమో కాదో నాకైతే ఇంతకుముందు వరకు తెలీదు, కానీ ఖచ్చితంగా నా విషయంలో అది నిజమైందండి. నా వైఫ్ సంధ్య దాదాపు ఒక 15 సంవత్సరాలు బట్టి పడుతున్నానండి నేను ఒక డైరెక్టర్ వాళ్ళు. ఆగట్లేదు సార్, సారీ. నవీన్ గారు కూడా చూశారు, ఒక సినిమాకైతే నవీన్ గారు కొట్టుకెళ్ళిపోతారేమో సెలయేరులో అన్నంత ప్రమాదాలు కూడా ఎదురైనవి. అలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొని కూడా మేము చాలా షూటింగ్స్ చేసాం, ఒక 2-3 సినిమాలు. బట్ ఏది కూడా చివరి వరకు రాలేదు. అది మరి దేవుని ప్రాప్తం అంటారు. నా జీవితంలోకి సంధ్య వచ్చిన తర్వాత ఇది కూడా చాలా కష్టాలతో కూడుకున్నదే. నా పాప ఆరోగ్యం బాగోలేదు, తీర్థ నా పాప పేరు. ఆరోగ్యం బాగోపోయినా తనను చూసుకోలేక ఇటు నన్ను చూసుకోలేక బడ్జెట్స్ కూడా సరిపోకపోతే తను ఈ సినిమా గురించి నా వైఫ్ కి జీరో నాలెడ్జ్ అండి. అసలు సినిమా అంటే ఏంటో తెలీదు తనకి నా జీవితంలోకి వచ్చేంత వరకు. అలాంటిది తను ఇన్ని సంవత్సరాలు నువ్వు స్ట్రగుల్ పడ్డావు, ఎంతో మంది దగ్గర చేసావు, నీకు ఒక సక్సెస్ రావాలి. నేను ఎవరికైనా చెప్పిన అంటే నా సొంత వాళ్ళకే పార్థసారథి నేను డైరెక్టర్ అంటే, డైరెక్టరా ఏం సినిమా తీసాడు చెప్పు, ఒక సినిమా చెప్పు అని నా సొంత బంధువులే అన్న రోజులు ఉన్నాయండి ఖచ్చితంగా. సో అలాంటివన్నీ విని నా భార్య నా భర్తకి పేరు పోవాలి, పలానా సినిమా డైరెక్టర్ అని చెప్పుకోవాలి, కానీ పలానా పార్థసారథి నేను డైరెక్టర్ అని చెప్పుకోకూడదు నా భర్త అని నా భార్య ఇంట్లో వాళ్ళందరినీ కష్టపెట్టి తను అంతకంటే ఎక్కువ కష్టపడి నాకు ఈ రోజు ఇక్కడి నించొని మీ అందరి ముందు మాట్లాడగలిగే అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చింది అనుకోవాలండి. సో మీ అందరి ముందు నా భార్యకి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. ఇక సినిమా అయితే మీరు అందరూ తప్పకుండా చూసి ఇష్టపడతారని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా సినిమా నచ్చుతుంది, మీ అందరికీ కూడా ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. దయచేసి నాలాంటి వాళ్ళు ఇంకా వెనకబడిపోకుండా కొత్త వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని ఆలోచన వాళ్ళకి రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. నాలాంటి కొత్త వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి.